చివరికి ఈ మాటకి ముగింపుగా నేను ఒక మాట చెబుతాను. రామకృష్ణ పరమహంసను ఒక శిష్యుడు అడిగట, దేవుడు కనపడాలంటే ఏం చేయాలండి అన్నట్ట. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు, దేవుడు కనపడతాడు అన్నట్టు. మనకి పెట్టకపోవడం వల్ల కనపడుతున్నాడు విచిత్రంగా. మనం పరమహంస కంటే గొప్పవాళ్ళం. ఆయన ఎక్కడ వస్తువు అక్కడ పెట్టి దేవుడు కనపడతాడు అన్నాడు. మనకి పెట్టకపోవడం వల్ల కనపడుతున్నాడు మనకి కంగారులో. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు, దేవుడు కనపడతాడంటే వెంటనే శిష్యుడు అడిగట్టు, అదేమిటండి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడానికి దేవుడు కనపడడానికి సంబంధం ఏమిటంటే, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడానికి నువ్వు అలవాటు పడితే ఈ జీవుడు అనే వస్తువు కూడా దేవుడి దగ్గరదనే విషయం నీకు తెలుస్తుంది, అక్కడే పెడతావు వీణ. ఆర్థికంగా సుఖంగా ఉండాలి అంటే వ్యాప్తి కోరుకోకూడదండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ జాగ్రత్త పడాల్సిన విషయం అండి. మగాడు వ్యాపారం పెంచుతానంటే ఏమండి, సుఖంగా ఉన్నాం కదా, ఎందుకు ఈ పెంచడం, ఇంకో ఊళ్ళో బ్రాంచి పెట్టాలా, ఇంకో దేశంలో పెట్టాలా, హైదరాబాద్ వెళ్ళాలా అస్తమానం, అక్కడో బ్రాంచి ఇక్కడో బ్రాంచి, ఎందుకంటే వీడు తిన్ననే అన్నవాడు కాడు, వేరే బ్రాంచ్ కూడా పెట్టేస్తే వ్యాపారం కాకుండా ఎన్ని బ్రాంచీలైనా పెట్టగలడమ్మా మగాడు, జాగ్రత్త. ముందేమో వ్యాపారం బ్రాంచ్ అంటాడు, తర్వాత ఎంక్వైరీ చేస్తే వ్యాపారం అని నీకు చెప్పాడమ్మా, అది వ్యాపారం కాదు వ్యాపారం అంటాడు ఎవడో. వ్యాపారం వేరు వ్యాపారం వేరు. వ్యాపారం అంటాడు, వ్యాపారం అంటే వేరే అయిపోయింది. అక్కడ బ్రాంచ్ కొమ్మ, ఇక్కడ మూలఛేదం అయింది సంసారానికి. ఈ వృద్ధి అప్పుడు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా. వృద్ధి అంటే ఏమిటి? ఆనందాన్ని ఇవ్వని అభివృద్ధి దేనికో దయచేసి ఆలోచించండి.